ప్రపంచంలో రోజు ఎన్నో వింత సంఘటనలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా కాలం కాబట్టి వెంటనే తెలిసిపోతుంది. కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కావాలని వైరల్ అవ్వడం కోసం కొందరు పిచ్చి పనులు చేస్తే ఇంకొందరు చేసిన స్టంట్స్ ను ఇతరులు రికార్డ్ చేయడం వల్ల వెలుగులోకి వస్తాయి. ఏది ఏమైనా కొత్త కంటెంట్ ఉన్న వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇటీవలి గుజరాత్లో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ షాక్కి గురిచేస్తుంది. ఓ ముసలిని ఇద్దరు యువకులు స్కూటీపై తీసుకెళ్లారు. వెనకాల కూర్చున్న వ్యక్తి ముసలిని ఏదో చిన్నపిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లుగా ఎత్తుకుని తీసుకెళ్లాడు. ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ముందుగా ఈ విజువల్స్ చూసిన వారు నమ్మేలా లేదంటున్నారు. ఇదంతా ఫేక్ అంటున్నారు. కానీ చివరి వరకు వీడియో చూసి నివ్వెరపోతున్నారు. గుజరాత్లో ఇటీవలే భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే. దాంతో అక్కడ వరదలు భారీ ఎత్తున వచ్చాయి. ముఖ్యంగా వడోదర నగరం మొత్తం జల దిగ్బంధంలో ఉండిపోయింది. 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. జనాలు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఉన్న విశ్వామిత్రి నది ఉప్పొంగి ప్రవహించడంతో అందులో ఉన్న మొసళ్లు జనావాసాల మధ్యకు వచ్చేశాయి. 25కు పైగా మొసళ్లను ఇప్పటికే అటవీశాఖ అధికారులు స్థానికుల సమాచారం మేరకు క్షేమంగా పట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని అడవుల్లో వదిలేసినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే వరదలో కొట్టుకొచ్చిన ఒక ముసలిని ఇద్దరు యువకులు స్కూటీపై తీసుకెళ్లారు. ఒక వ్యక్తి ముందు కూర్చొని స్కూటీ నడుపుతుంటే వెనకాలే కూర్చున్న మరో యువకుడు ముసలిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. అయితే ముసలి వారిని ఏం చేయకుండా మూతి భాగాన్ని కట్టేశారు. ముసలి కూడా కుదురుగానే కూర్చుంది. అలా ముసలిని ఒళ్ళో పెట్టుకుని స్కూటీపై వడోదర రోడ్లపై కనిపించారు. స్కూటీ వెనకాల వచ్చిన కొందరు దీని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఆ ముసలిని యువకులు ఏం చేశారని అందరూ సోషల్ మీడియాలో ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. ముసలి మనుషుల మధ్య ఉంటే ఎవరికైనా హాని చేయొచ్చు, లేదంటే మనుషుల వల్ల దానికి ప్రమాదం జరగొచ్చని ఇద్దరు యువకులు భావించారట. అందుకే ముసలిని బంధించి స్కూటర్పై తీసుకెళ్లి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అప్పగించారని చెప్పారు. ఏది ఏమైనా ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిజంగా ఇద్దరు ధైర్యవంతులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.